ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అందరికీ సద్గురువారాని శుభాకాంక్ష. మరి ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे, मुख्य दो बातें सबको समझानी है. एक तो बाप को याद करो
दूसरा 84 के चक्र को जानो, फिर सब प्रश्न समाप्त हो जाएंगे. అంటే బాబా చెప్తారు ముఖ్యంగా 2 మాటలు అందరికీ చెప్పాలి. ఒకటి వచ్చేసి సదా నిరంతరంగా తండ్రి తలంపు చేయండి అట్లా అని. ఇంకొకటి 84 జన్మాని చక్రాన్ని తెలుసుకోండి, అప్పుడు మీలో ఉండే అన్ని ప్రశ్నలు సమాప్తి అయిపోతుంది. ఇది అందరికీ వివరంగా చెప్పాలి. మళ్ళీ ప్రశ్న, बाप की महिमा में कौन से शब्द आते हैं जो कृष्ण की महिमा में नहीं? అంటే తండ్రి మహిమలో ఏ ఒక్క శబ్దం వస్తుంది, అది శ్రీకృష్ణుడి మహిమలో లేదు. ఆన్సర్, वृक्षपति एक बाप है. श्री कृष्ण को वृक्षपति नहीं कहेंगे. पिताओं का पिता, पतियों का पति, एक निराकार को ही कहा जाता है, श्री कृष्ण को नहीं. అంటే పరమేశ్వర్ అని చెప్తారు, పరమేశ్వరే పతి అట్లా అని. అది శ్రీకృష్ణకు గట్లా చెప్పరు. तो दोनों की महिमा अलग अलग स्पष्ट कर. అందుకే శివ బాబాది కృష్ణది మహిమ వేరు వేరు, దీని స్పష్టంగా అందరికీ చెప్పాలి. అంటే ఒకటి శివ బాబా నిరాకార్ జన మరణ రహిత, శ్రీకృష్ణ 84 జన్మాలు వస్తారు కదా, పునర్జన్మ ఉంటుంది. అది ఇట్లా వేరే చాలా ఉన్నాయి. కృష్ణ మహిమ శివ బాబా మహిమ వేరు వేరు స్పష్టంగా చెప్పాలి అందరికీ. ఇంకొక ప్రశ్న అడుగుతారు బాబా, तुम बच्चे गांव गांव में कौन सा टिंडोरा पिटवा दो? అడుగుతారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా మీరు ఏం టిండోరా వేయాలని అడుగుతారు. ఏమది? गांव गांव में टिंडोरा पिटवा दो कि मनुष्य से देवता, नरकवासी से स्वर्गवासी कैसे बन सकते हैं, आकर के समझो. स्थापना विनाश कैसे होता है, ఆఖర్ సమझो. అంటే టిండోరా అంటే అనౌన్స్మెంట్ అని అర్థం. ఊర్లో గ్రామంలో పోయి అనౌన్స్మెంట్ చేయాలి, అంటే టిండోరా వేయాలి. ఏమంటే మనిషి నుంచి దేవత, నరకవాసి నుంచి స్వర్గవాసి ఎట్లా అవుతారు వచ్చి తెలుసుకోండి. స్థాపన మరి వినాశం ఎట్లా అవుతుంది ఇది కూడా వచ్చి తెలుసుకోండి అని చెప్పి మనం డ్రమ్మింగ్ చేయాలి. డ్రమ్మింగ్ అంటే అనౌన్స్మెంట్ అని అర్థం. మరి పాట, తుమి హో మాత పితా తుమి హో, అంటే ఈ పాట నువ్వే తల్లి తండ్రి. మరి నెక్స్ట్ లైన్ ఏం వస్తుంది? తుమి కివయ్యా తుమి నయ్యా తుమి కివయ్యా అని వస్తుంది. తుమి నయ్యా తుమి కివయ్యా అది రాంగ్ అయిపోయింది. ఓం శాంతి. इस गीत के पिछाड़ी की 2 लाइन आती है, तुम्ही नैया तुम्ही खिवैया. ये रॉन्ग है. जैसे आप पे ही पूज्य, आप पे ही पुजारी कहा जाता है, ये भी वैसे ही हो जाता है. అంటే ఈ పాటలో మొదటి మాట ఏమో రైట్, నువ్వే తల్లి తండ్రి. అయితే నువ్వే నా అంటే బోట్ కూడా అయినావు, నువ్వే నావికుడు కూడా అయినావు, నువ్వే పడవ అయినావు. ఇది రెండు ఒకరే ఇట్లా అవుతారు. ఇది తప్పు. ఇది అంటే మన జీవనాన్ని బోటుని నడిపించేది శివయ్య పరమాత్మ. దానివల్ల రెండు నువ్వే చెప్పేశారు. ఇది ఎట్లా ఉందంటే నువ్వే పూజ్య, నువ్వే పూజారి అట్లా అని అర్థం. అది తప్పు కదా. మనం పూజారి పూజ్య అవుతాం, పరమాత్మ మన పూజ్యంగా చేస్తారు. అట్లని నయ్య అంటే బోట్, మనం బోట్ అవుతాం, మన జీవన యాత్ర అవుతుంది. परमात्मा दाने नड़पिस्तारंटे किवैया. तो ज्ञान की चमक वाले जो होंगे वो जट गीत को बंद कर देंगे, क्योंकि ये बाप की इंसल्ट हो जाती है. ఎవరికి జ్ఞాన ప్రకాశం ఉంటుందో వాళ్ళు ఇది టక్కుని ఈ పాటనే స్టాప్ చేస్తారు అక్కడ. ఎందుకంటే ఇది పరమాత్మకు ఇన్సల్ట్. నువ్వే బోట్ అయినావు, నువ్వే నావికుడు, రెండో ఎట్లా ఒకరే అవుతారు? అది తప్పు కదా. तो अभी तुम बच्चों को नॉलेज मिलती,
दूसरे मनुष्य को ये नॉलेज होती नहीं, तुमको भी अभी ही मिलती है, फिर कभी नहीं మిలేంగి. బాబా చెప్తారు, మీకు ఇప్పుడు జ్ఞానం దొరికింది, వేరే ఎవరికి జ్ఞానం లేదు. ఈ నాలెడ్జ్ కూడా మీకు ఇప్పుడే దొరికేది, వేరే ఎప్పుడు దొరకదు. तो गीता की भगवान की नॉलेज पुरुषोत्तम बनने की मिलती है, इतना समझते हैं. అంటే గీతా భగవాన్ ఏం నాలెడ్జ్ ఇచ్చినారు, పురుషోత్తం అయ్యేదానికి దొరుకుతుంది అని ఇంత మాత్రమే అర్థం చేసుకున్నారు. అయితే అది ఎట్లా దొరుకుతుంది అని ఎవరికి తెలియదు, ఎప్పుడు దొరుకుతుంది. పరంతు కబ్ మిల్తీ హై, కైసే మిల్తీ హై, ఏ భూల్ గయే. అంటే పురుషోత్తం అయ్యేదానికి జ్ఞానం చెప్తారు, కానీ అది ఎప్పుడు ఇచ్చినారు, ఎట్లా ఇచ్చినారు అని ఎవరికి తెలియదు, మర్చిపోయినారు. गीता है ही धर्म स्थापना का शास्त्र, और कोई शास्त्र धर्म स्थापना अर्थ नहीं होता है. శ్రీమద్ భగవద్గీత ఒకటే ధర్మ స్థాపన అర్థంగా శాస్త్రం, వేరు ఏ శాస్త్రాలు కూడా ధర్మ స్థాపన అర్థం లేదు. शास्त्र अक्षर भी भारत में ही काम में आता है. सर्वशास्त्रमयी शिरोमणि है ही गीता. ఈ శాస్త్రని శబ్దం కూడా భారత్లోనే పనికొస్తుంది. సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని చెప్తారు. శిరోమణి భగవద్గీత. बाकी वो सब धर्म तो है ही पीछे आने वाले, उनको शिरोमणि नहीं कहेंगे. శిరోమణి అంటే హయ్యెస్ట్, అంటే హయ్యెస్ట్. మిగతా అన్ని ధర్మం లేట్గా వచ్చింది కదా, దాని శిరోమణి చెప్పరు. అంటే గీత తర్వాతనే అది వచ్చింది. तो बच्चे जानते हैं वृक्षपति एक बाप ही है, वो हमारा बाप पति भी है, तो सबका पिता भी है. అంటే వృక్షపతి ఒకరే తండ్రి పరమాత్మ, వాళ్ళు మన తండ్రి కూడా అయినారంటే పతి కూడా అయినారు. పతి మరి అందరికీ సర్వాత్మలకు పిత కూడా అయినారు. వాళ్ళకి చెప్తారు పతియోంకా పతి, పితాంకా పిత. పతి పరమేశ్వర్ అందరికంటే పెద్ద పతి అని చెప్తారు. పిత అంటే పరం పిత, పితాలందరికంటే పెద్ద. సో ये महिमा एक निराकार की ही गाई जाती है. कृष्ण की और निराकार बाप की महिमा की भेंट की जाती है. అంటే ఈ మహిమ ఒక్క నిరాకార్ పరమాత్మ కోసమే. మరి శ్రీ కృష్ణుడి మహిమ నిరాకార్ తండ్రి మహిమలో కంపేర్ చేస్తే వేరువేరుగా ఉంటుంది. श्री कृष्ण तो है ही नई दुनिया का प्रिंस, वो फिर पुरानी दुनिया में संगम युग पर राजयोग कैसे सिखाएगा. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచాన్ని రాజ్కుమార్. మరి ఆ రాజ్కుమార్ ఈ పాత ప్రపంచంలో ఎట్లా వచ్చి రాజయోగం నేర్పిస్తారు? లేదు. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈ పాత ప్రపంచంలో వచ్చేది నిరాకార్ పరమాత్మ, కృష్ణుడు కాదు. अभी बच्चे समझते हैं हमको भगवान पढ़ा रहे हैं, तुम पढ़ कर के ऐसे देवी देवता बनते हो. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బిడ్డలు భగవాన్ మనకు చదివిస్తున్నారు, చదివించి ఇట్లా దేవీ దేవతగా చేస్తారు. पीछे फिर ये ज्ञान चलता नहीं, प्रायलोप हो जाता है. ఇప్పుడు మాత్రమే ఈ జ్ఞానం మనకు దొరికేది, తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోప్ అయిపోతుంది. बाकी आटे में लून यानी चित्र जाकर के बचता है. बाकी పిండిలో ఉప్పు అంతా ఉంటుంది అంతే, విజ్ఞానం చిత్రం కొంచెం లేసి మాత్రం ఉంటుంది. तो वास्तव में कोई का చిత్ర యథార్థతో హైనే. వాస్తవంగా ఆ చిత్రాలు కూడా దేవి దేవతల చిత్రాల్లో కూడా యథార్థంగా లేదు. पहले पहले बाप का परिचय मिल जाए तो तुम कहेंगे तो भगवान समझाते. మొదటి మాట పరమాత్మ పరిచయం అందరికి ఇయ్యాలి, అప్పుడే మనం వాళ్ళకి చెప్పచ్చు ఇదంతా భగవాన్ వాచాన్ని, భగవాన్ చెప్తున్నారు. तो वो तो स्वतः ही बताएंगे. तुम प्रश्न क्या पूछेंगे, पहले बाप को तो जानो.
అంటే భగవాన్ తానే అన్నీ చెప్తాడు, మన ప్రశ్న అడిగేది అవసరం లేదు. మొదట్లో ఆ పరమాత్మని గురించి యథార్థంగా తెలుసుకోవాలి మనం. बाप आत्माओं को कहते हैं मुझे याद करो, बस 2 बातें याद कर लो. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నా తలంపు చేయండి, బస్ 2 మాటలు తలంపు చేయండి. बाप कहते हैं मुझे याद करो और 84 के चक्र को याद करो, बस ये 2 मुख्य बातें ही समझानी. అంటే తండ్రి చెప్తారు, నా తలంపు చేయండి, మరి చక్రాన్ని తలంపు చేయండి. ఈ 2 మాటలే అందరికీ వివరంగా చెప్పాలి. बाप कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो, ब्राह्मण बच्चों को ही कहते हैं और तो कोई समझ नहीं सकते हैं. అంటే తండ్రి మనకు చెప్తారు, మీ జన్మాలను కూర్చి మీకు తెలీదు, నేను చెప్తాను. ఇది బ్రాహ్మణ్ బిడ్డలకే అర్థమవుతుంది, వేరే ఎవరికి అర్థం కాదు. प्रदर्शनी में देखो कितनी भीड़ लग जाती है, समझते हैं इतने मनुष्य जाते हैं तो ज़रूर कुछ देखने के लिए. అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ అంతా చేస్తే ఎంత గుంపు వచ్చేస్తారు మనుషులు. అనుకుంటారు ఈ గుంపులో ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది చూడాలి, అందరూ చూసి అనుకోదారు కదా, మనం కూడా పోవాలి, ఏమో కొత్తగా ఉందో ఏమో అని అనుకుని వస్తారు. అట్లా దూరుతారు లోపల, కొత్తగా ఉందో ఏమో అట్లా అని గూసుపడితే. एक एक को बैठ समझाए तो फिर मुख थक जाएगा, तभी क्या करना चाहिए. प्रदर्शनी मास भर चलती रहे तो कह सकते हैं आज भीड़ है, कल परसों आना. అంటే ఒక్కొక్కరికి కూర్చొని చెప్పాలంటే మనకు నోరు అలసిపోద్ది, ఏం చేయాలి మరి. సో ఎగ్జిబిషన్ 1 నెల జరిపించాలి, మరి చెప్పాలి ఈరోజు ఎక్కువ గుంపు ఉన్నారు, రేపు రండి, మనాడు రండి అట్లా అని చెప్పి కొంచెం అందరికీ అంటే వివరంగా చెప్పేదానికి టైం పడుతుందా లేదా. तो सो भी जिसको पढ़ाई की चाहना है अथवा मनुष्य से देवता बनना चाहते हैं उनको समझाना है. ఇంత వివరంగా ఎవరికి చెప్పాలంటే ఎవరికి ఈ చదువు కావాలని ఉంటుంది, ఈశ్వరి జ్ఞానం తెలుసుకోవాలి, మనిషి నుంచి దేవత కావాలని కోరిక ఉంటే వాళ్ళకి చెప్పాలి బాగా. एक ही ये लक्ष्मी नारायण का चित्र अथवा बैट दिखलाना चाहिए. बाप द्वारा ये विष्णुपुरी का मालिक बन सकते हैं. अभी भीड़ है, सेंटर पर आना. అంటే ఈ ఒక్క చిత్రంలో ఎంత బాగా చెప్పచ్చు, లక్ష్మీనారాయణ చిత్రం, దాన్ని చూసి బాగా చెప్పచ్చు. ఇది అంటే భగవాన్ వచ్చి విష్ణుపురికు మాలికగా చేస్తారు. ఈ చిత్రం చెప్పేదానికి కూడా కొంచెం టైం పడుతుంది, అందుకే ఎక్కువ గుంపు ఉంటే వాళ్ళకి చెప్పాలి, మీరు సెంటర్కు రండి వివరంగా చెప్తాం అట్లా అని. అడ్రస్ కూడా రాసి పెట్టాలి, సెంటర్ అడ్రస్ ఎక్కడ ఉంది. बाकी ऐसे ही कह देंगे ये स्वर्ग है, ये नरक है, इसमें मनुष्य क्या समझेंगे. ఊరికే అట్లా చెప్పకూడదు, ఇది స్వర్గం ఇది నరకం, దాని నుంచి మనుషులకి ఏం అర్థమవుతుంది, టైం వేస్ట్ అయిపోతుందా లేదా, వివరించాలి అన్నిటినే. तो ऐसे तो पहचान भी नहीं सकते ये बड़ा आदमी है, షౌకార్ है या गरीब है. అట్లా గుంపులో అందరూ వస్తే మనకు అర్థం కాదు, వీళ్ళు షౌకారా పెద్ద మనుషులా పేదవాళ్ళ ఏం తెలీదు. तो आजकल ड्रेस आदि ऐसे पहनते हैं जो कोई समझ नहीं सकते हैं. ఇప్పుడు పేదవాళ్ళ డ్రెస్ అయినా సరే, షౌకార్ల డ్రెస్ అయినా అట్లనే మనకు అర్థం కాదు వీళ్ళు ఎవరు అట్లా. అందువల్ల వివరించి బాగా స్పష్టంగా అందరికి చెప్పాలంటే టైం ఇచ్చి వాళ్ళకు సెంటర్కు రమ్మని చెప్పాలి. పहले तो बाप का परिचय देना. మొదటి మాటనే ఇది, తండ్రి పరిచయం ఇవ్వాలి. बाप स्वर्ग की स्थापना करने वाला है, अभी ये बनना है, ये एंड ऑब्जेक्ट खड़ी है. बाप कहते हैं ऊंचे से ऊंचा मैं हूँ, मुझे याद करो, ये वशीकरण मंत्र. बाप कहते हैं मामेकम याद करो तो तुम्हारी विकर्ण विनाश हो जाएंगे और तुम विष्णुपुरी में जाएंगे. इतना तो ज़रूर समझाना चाहिए.
అంటే ఈ ముఖ్య మాట ఏమంటే తండ్రి పరిచయం చాలా ముఖ్యం. తండ్రి స్వర్గస్థాపన చేసేవాడు. దాంట్లో మన లక్ష్యం కూడా మనకంటి ముందు ఉంది పెద్దగా, అది చెప్పాలి. తండ్రి చెప్తారు శ్రేష్టాది శ్రేష్ఠ స్వయం భగవాన్ చెప్తారు నా తలంపు చేయండి, ఇదే వశీకరణ మంత్రం. తండ్రి చెప్తారు నా ఒక్కడిదే తలంపు చేస్తే మీ వికర్మం వినాశం అయిపోతుంది, మరి మీరు విష్ణుపురికి పోవచ్చు. ఇంత గ్యారంటీ చెప్పాలి అందరికీ. 8-10 रोज़ प्रदर्शनी को रखना चाहिए. तुम गांव में टिंडोरा पिटवा दो कि मनुष्य से देवता, नरकवासी से स्वर्गवासी कैसे बन सकते हो, आकर के समझो. स्थापना विनाश कैसे होता है, आकर समझो. युक्तियाँ बहुत है. అంటే కొన్ని రోజుల ఎగ్జిబిషన్ పెట్టాలి, ప్రతి ఊర్లో కూడా అనౌన్స్మెంట్ చేయాలి. అంటే టిండోరా డ్రమ్మింగ్ చేయాలి. మనిషి నుంచి దేవత, నరకవాసి నుంచి స్వర్గవాసి ఎట్లా అవుతారు వచ్చి తెలుసుకోండి. స్థాపన వినాశం ఎట్లా అవుతుంది వచ్చి తెలుసుకోండి. యుక్తి చాలా ఉంది చెప్పేదానికి. तुम बच्चे जानते हो सतयुग और कलयुग में रात दिन का फर्क है. ब्रह्मा का दिन और ब्रह्मा की रात कहा जाता है. ब्रह्मा का दिन सो विष्णु का सो ब्रह्मा का. అంటే మీరు ఇప్పుడు బాగా తెలుసుకున్నారు సత్యుగం అంటే ఏమి, కలియుగం. రాత్రి పగలంత తేడా ఉంది సత్యుగానికి కలియుగానికి. బ్రహ్మ పహల్ బ్రహ్మ రాత్రి అని చెప్తారు కదా, బ్రహ్మ అని చెప్తేనే సరే విష్ణుని చెప్తేనే సరే. బ్రహ్మాసు విష్ణు పగల్ రాత్రి ఇద్దరికి ఒకటే మాటని వాళ్ళే వీళ్ళవుతారు. బ్రహ్మకే బి 84 జన్మ, విష్ణుకే బి 84 జన్మ. ఆత్మ ఒకటేనే కదా. సో బ్రహ్మ నుంచి 84 జన్మం తీసుకునేది ఒకటే, విష్ణు నుంచి వచ్చే 84 జన్మం. విష్ణువే మరి లాస్ట్లో 84 జన్మలో బ్రహ్మ. ఆ బ్రహ్మని మరి పురుషార్థం చేసి విష్ణు. तो सिर्फ इस लीप जन्म का फर्क पड़ जाता है. ఇప్పుడు ఉండేది లీప్ అధిక మాసం చెప్తారు చూడండి, అట్లా అధిక జన్మ. ఈ జన్మలోనే మర్జువా జన్మ కొంచెం ఎక్స్ట్రా ఇది डिफरेंस వస్తుంది. तो ये बातें बुद्धि में बिठाना होता है. धारणा नहीं होंगी तो किसको समझा नहीं सकते हम. ఈ విషయాలంతా బుద్ధిలో కూర్చోపెట్టాలి. ధారణ కాలేదంటే మరి చెప్పేదానికి లేదు. ये समझाना तो बहुत सहज है. सिर्फ लक्ष्मी नारायण के चित्र के आगे ही ये पॉइंट सुनाओ. అంటే ఇదన్నీ చెప్పేది చాలా ఈజీయే. లక్ష్మీనారాయణ చిత్రం ముందు ఈ పాయింట్స్ అంతా చెప్పాలి. तो बाप द्वारा ये पद पाना, नरक का विनाश सामने खड़ा है. తండ్రి ద్వారా ఈ పదవి తీసుకోవాలి లక్ష్మీనారాయణ. బాకీ నరకాని వినాశం మన కంటి ముందు ఉంది. वो लोग तो अपनी मानव मत ही सुनाएंगे. यहाँ तो ईश्वरीय मत जो हम आत्माओं को ईश्वर से मिलती है, निराकार आत्माओं को निराकार परम पिता परमात्मा की मत मिलती है. మనుషులందరూ మానవ మతమే చెప్తారు. ఇక్కడ ఈశ్వరీయ మతం. ఈశ్వరీయ మతం అంటే ఈ ఆత్మల కోసం ఈశ్వర్ దగ్గర ఉండి మతం దొరుకుతుంది. నిరాకార ఆత్మకు నిరాకార్ పరం పిత పరమాత్మ దగ్గర ఉండి డైరెక్షన్స్ దొరుకుతుంది, మతం దొరుకుతుంది. तो हम आत्माओं को ईश्वर से मिली. ఇప్పుడు మన ఆత్మలకు ఈశ్వర్ దగ్గర ఉండి మతం దొరుకుతుంది. బాకీ సబ్ హే మానవ మత్. మిగతా అన్ని మానవ మత్. రాత్రి పగలంత తేడా ఉంది మానవ మత్ ఈశ్వరి మత్లో. సన్యాసి ఉదాసి వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు, ఏం చెప్పేదానికి లేదు. కోయి బీ తో దే నహీ సక్తే. ఈశ్వరి మతం ఎవరు ఇచ్చేదానికి లేదు. ईश्वरीय मत एक ही बार मिलती है जब ईश्वर आते हैं.
तो उनकी मत से हम ये बनते हैं. అంటే ఈశ్వరీయ మతం ఒక్కసారి దొరుకుతుంది. ఎప్పుడు ఈశ్వర అవతరణ అవుతారో అప్పుడే వాళ్ళ మతం నుంచి మనం ఇట్లా లక్ష్మీనారాయణ అవుతాం. వాళ్ళ డైరెక్షన్లో మనం ఇట్లా అవుతాం. तो वो आती ही है देवी देवता धर्म की स्थापना करने. ये भी पॉइंट्स धारणा करनी है जो समय पर काम में आएगा. అంటే పరమాత్మ అవతరణ అయ్యేదే దేవీ దేవత ధర్మ స్థాపన కోసం. ఈ పాయింట్స్ అంతా బాగా ధారణ చేసుకోవాలి, ఇంకా సమయానికి పనికి వస్తుంది. ముఖ్య బాత్ थोड़े में ही समझाए तो काफ़ी है. ముఖ్య మాటలు మనం చెప్పాలి, కొంచెం చెప్పినా కూడా ముఖ్య మాటలు చెప్పాలి. एक లక్ష్మీ నారాయణకి చిత్ర పర్ समझाना भी काफ़ी है. ఒక్క లక్ష్మీనారాయణ చిత్రాలనే బాగా డీటెయిల్గా చెప్తే కూడా చాలు. ये है एम एंड ऑब्जेक्ट का चित्र. भगवान ने ये नई दुनिया रची है. ఇది ఏమ్ అండ్ ఆబ్జెక్ట్ది చిత్రం. భగవాన్ ఈ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేశారు. లక్ష్మీనారాయణ చిత్రంలో చెప్పాలి. भगवान ने ही पुरुषोत्तम संगम युग पर इनको पढ़ाया था. స్వయం భగవానే వచ్చి పురుషోత్తమ సంగం యుగంలో వీళ్ళకు చదివించినారు. इस पुरुषोत्तम संगम युग का किसको पता नहीं है. ఈ పురుషోత్తమ సంగం యుగంలో దీని గురించి మనుషులకు ఏమీ తెలియదు. तो बच्चों को ये सब बातें सुनकर के कितना खुशी होनी चाहिए. सुनकर फिर सुनाने में और ही खुशी होता है. అంటే బిడ్డలు ఇదంతా విని ఎంత సంతోషంగా ఉండాలి. విని మరి వినిపిస్తే ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది. సర్వీస్ करने वालों को ही ब्राह्मण कहेंगे. ఎవరు సర్వీస్ చేస్తారు వాళ్ళనే బ్రాహ్మణ్ని చెప్పేది. तुम्हारी कच्छ में सच्ची गीता है. ब्राह्मणों में भी नंबरवार होते हैं ना. బాగా చెప్తారు, మీ చెంకలో ఎప్పుడు గీత బుక్ ఉండాలి. బ్రాహ్మణులు కూడా నంబర్ వారే ఉంటారు. कोई ब्राह्मण तो बहुत नामी ग्रामी होते हैं, बहुत कमाई करते हैं. कोई को तो खाने के लिए भी मुश्किल मिलता है. कोई ब्राह्मण तो लखपति होते हैं, बड़ी खुशी से नशे में कहते हैं कि हम ब्राह्मण कुल के हैं. सच्चे ब्राह्मण कुल का तो पता ही नहीं है. అంటే బాగా చెప్తారు, సంపాదనలో కూడా నంబర్ వారే, బ్రాహ్మణ్ కూడా నంబర్ వార్. కొందరు చాలా ప్రసిద్ధ బ్రాహ్మణులు ఉంటారు, ఎక్కువ సంపాదన చేస్తారు. కొందరు పాపం వాళ్ళకి భోజనానికి కూడా వాళ్ళకి ఏమీ ఉండదు. అట్లా బ్రాహ్మణులు కూడా ఉన్నారు. కొందరు లక్షాధిపతి ఉంటాయి, కొందరు ఎట్లా వాళ్ళకు చాలా నషా ఖుషి ఉంటుంది, మేము బ్రాహ్మణుని అట్లా. అయితే సత్యమైన బ్రాహ్మణ కులం ఏమి ఎవరికి తెలియదు మనుషులకు. ब्राह्मण उत्तम माने जाते हैं, तब तो ब्राह्मणों को खिलाते हैं. ब्राह्मण श्रेष्ठादि श्रेष्ठ అని అందరూ అందరి అభిప్రాయం అది. బ్రాహ్మణ్ అంటే శ్రేష్ఠ, అందుకే వాళ్ళకు భోజనానికి అన్నీ ఇస్తారు. देवता क्षत्रिय वैश्य शूद्रधर वालों को खिलाएंगे नहीं, ब्राह्मणों को खिलाते हैं. లౌకికంలో కూడా బ్రాహ్మణాకి తినిపిస్తారు, ఎందుకంటే వాళ్ళే శ్రేష్ఠ అనుకుని. శ్రేష్టంగా ఉండే వాళ్ళకి ఇస్తే మనం కూడా శ్రేష్టం అవుతాం అనుకుంటారు. బాకీ దేవతా క్షత్రియ వైశ్య శూద్ర వాళ్ళకి అంతా ఏమీ తినిపించరు, బ్రాహ్మణుకు తినిపిస్తారు, బాగా తినిపిస్తారు. ब्राह्मण को ही खिलाते हैं. इसलिए बाबा कहते हैं तुम ब्राह्मणों को अच्छी रीति समझाओ. బ్రాహ్మణకి అంత తినిపిస్తారు, అందుకే బాబా చెప్తారు మీరు బ్రాహ్మణకు ముఖ్యంగా బాగా చెప్పాలని చెప్తారు. तुम ब्राह्मणों को अच्छी रीति समझाओ. ब्राह्मणों का ही संगठन होता है, उसकी जांच कर चले जाना चाहिए. ब्राह्मण तो प्रजापिता ब्रह्मा की संतान होनी चाहिए, हम उनकी संतान है. అంటే బ్రాహ్మణకి బాగా చెప్పాలి ఇదంతా విషయాలు. బ్రాహ్మణ సంఘటన ఉంటుంది, బ్రాహ్మణ సంఘం ఉంటుందా లేదా,
అది వెతికిపోయి వాళ్ళకు చెప్పాలి. బ్రాహ్మణుడు అంటే ప్రజాపిత బ్రహ్మ బిడ్డలుగా ఉండాలి. మనం వాళ్ళ బిడ్డలు అని చెప్పాలి. బ్రహ్మ బిడ్డలు. బ్రహ్మ ఉనికి కిస్కా బచ్చా హై, మరి బ్రహ్మ ఎవరు బిడ్డ, ఏ भी समझाना चाहिए, ఇది కూడా చెప్పాలి. तो जांच करनी चाहिए कि कहाँ कहाँ उनका संगठन होता है. అంటే బ్రాహ్మణ సంఘం ఎక్కడెక్కడ ఉందో అక్కడ పోయి చెప్పాలి మీరు. तुम बच्चों का कल्याण कर सकते सॉरी तुम बहुतों का कल्याण कर सकते. वानप्रस्थ स्त्रियों की भी సభాయం होती है. అంటే చాలామంది కళ్యాణ్ మీరు చేయొచ్చు. వానప్రస్థులది కూడా వానప్రస్థులు ఆడవాళ్ళది ఒక సభ ఉంటుంది, లేడీస్ సభ. బాబాకు కోయి సమాచార్ తోడి దేతే కి హమ్ కహా కహా గయే. అంటే బాబాకు ఇదని డీటెయిల్ సమాచారం ఇచ్చేదే లేదు, బిడ్డలు ఎక్కడెక్కడ పోయి సర్వీస్ చేస్తారు అట్లా. సారా జంగల్ భరా హువా, तुम जहाँ जाओ शिकार कर सकते, शिकार कर आएंगे, प्रजा बना करके आएंगे, राजा भी बना सकते. అంటే మొత్తం అడవి నిండిపోయింది, దీంట్లో మీరు వేట ఆడవచ్చు. ప్రజల్ని తయారు చేయాలి, రాజాలని తయారు చేయాలి, ఈ విధంగా అందరిని తయారు. शाम को 5 बजे छुट्टी मिलती है, लिस्ट में नोट कर देना चाहिए. आज यहाँ यहाँ जाना है. बाबा युक्तियाँ तो बहुत बताते हैं, बाप बच्चों से ही बात करते हैं. ये पक्का निश्चय करना चाहिए कि मैं आत्मा हूँ. बाबा परम आत्मा हमको सुनाते हैं, धारण हमको करना है. అంటే బాబా చెప్తారు సాయంత్రం సర్వీస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పోవాలి అని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ పోవాలి, రేపు ఇక్కడ పోవాలి అట్లా అని. బాబా ఎన్ని యుక్తులు నేర్పిస్తారు సర్వీస్ చేసాని కోసం. తండ్రి బిడ్డల దగ్గరే ఇదన్ని విషయాలు మాట్లాడతారు. ఇది కూడా మనకు పక్కా నిశ్చయం కావాలి. నేను ఆత్మ, బాబా నా తండ్రి పరం ఆత్మ నాకు వినిపిస్తూ ఉన్నారు. ధారణ నేను చేసుకోవాలి, परमात्मा विनिपिस्तारू नेनु धारणा చేసుకోవాలి. जैसे शास्त्र अध्ययन करते हैं तो फिर संस्कार ले जाते हैं तो दूसरे जन्म में भी वो संस्कार इमर्ज हो जाती हैं. कहा जाता है संस्कार ले आया है. అంటే బావ చెప్తారు ఏ విధంగా భక్తి మార్గంలో శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ సంస్కారం అది అయిపోయిందంటే ఆ సంస్కారాన్ని తీసుకుని ఇంకొక జన్మలో పోదారు. ఇంకొక జన్మం తీసుకునే వెంటనే అదంతా ఇమర్జ్ అవుతుంది. ఆ సంస్కారం అంటే లాస్ట్లో ఏ సంస్కారం ఉండిందో ఆ సంస్కారమే అది ఫస్ట్ వచ్చేస్తుంది, అది బయట వస్తుంది, చిన్నప్పటి నుంచే తెలిసిపోతుంది. तो जो बहुत शास्त्र पढ़ते हैं उनको अथॉरिटी कहा जाता है. ఎక్కువ శాస్త్రాలు చదివిన వాళ్ళని శాస్త్రాన్ని అథారిటీ వాళ్ళు అని చెప్తారు. वो अपने को ఆల్మైటీ नहीं समझेंगे. అయితే ఆల్మైటీ కాదు, ఊరికే అథారిటీని అనుకుంటారు. సర్వశక్తివాన్ సర్వాధికారి లేదు, ఊరికే అధికారిని అనుకుంటారు. ये खेल है जो बाप ही समझाते हैं, నई బాత్ నే హై. ఇదంతా ఆట. ఇదన్ని విషయాలు తండ్రి మనకి చెప్తారు, ఇదేం కొత్త విషయం కాదు. డ్రామా బనా హువా హై జో సమజ్నే కా హై. ఈ డ్రామా చేస్తే తయారయ్యే ఉంది, ఇదన్నీ మనం అర్థం చేసుకోవాలి. మనిషి ఏ नहीं समझते हैं कि पुरानी दुनिया है. बाप कहते हैं मैं आ गया हूँ, महाभारत लड़ाई सामने खड़ी है. मनुष्य अज्ञान अंधेरे में सोए पड़े हैं. అజ్ఞాన్ భక్తికో కహా జాతా హై. శ్రీబాబా చెప్తారు ఇప్పుడు పాత ప్రపంచం ఇది, అంటే నేను వచ్చేసాను, ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది. అయితే మనుషులు అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. భక్తిన అజ్ఞానం అని చెప్తారు. జ్ఞాన్ కా సాగర్తో ఏక్ హీ బాప్ హై. జ్ఞాన సాగరుడేమో ఒకరే తండ్రి. जो बहुत भक्ति करते हैं वो भक्ति के सागर भक्त माला में आ जाते हैं. ఎక్కువగా భక్తి చేసే వాళ్ళు భక్తి సాగర్ వాళ్ళు భక్తి మాలలో వచ్చేస్తారు. భక్తి మాల
के भी नाम इकट्ठे करनी चाहिए భక్తి మాలలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేరును కూడా మన లిస్టు రాసుకోవాలి ఎంతమంది ఫేమస్ భక్త ఆత్మలు ఉన్నారు భక్తి మాల द्वापर से कलयुग तक होती बच्चों को बहुत खुशी रहनी चाहिए बहुत खुशी उनको होंगी जो सारा दिन सर्विस करते रहेंगे అంటే కలియుగం ద్వాపర యుగం నుంచి కలియుగం అంతవరకు భక్తి మాలలో వచ్చేవాళ్ళు ఉన్నారు కొత్తగా బిడ్డలకు చాలా సంతోషం ఉండాలి సంతోషం ఎవరికి ఉంటుందంటే ఎవరు రోజంతా సర్వీస్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది बाबा ने समझाया है माला तो बहुत लंबी होती है हजारों की संख्या में जिनको कोई कहाँ से खींचते हैं तो कुछ तो होगा ना जो इतनी बड़ी माला बनाई मुझसे राम राम कहते रहते हैं ये भी पूछना पड़ेगा कि किसको राम राम कहकर याद करते हो तुम कहाँ भी सत्संग में आदि में जा कर के मिक्स होकर बैठ सकते हनुमान का मिसाल है ना जहाँ सत्संग होता था वहाँ जूते में जा कर के बैठ जाता था तो तुम भी ఛాన్స్ లేనా चाहिए అంటే బాబా చెప్తారు ఇప్పుడు వేల మందిది మాల రెడీ అవుతుంది రుద్రాక్షి మాలలో వేల మణిలు ఉంటుంది సత్సంగంలో కూర్చొని రామ్ రామ్ చెప్పుకొని వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి దాన్ని లాగి జపం చేస్తూ ఉంటారు జపం చేసేటప్పుడు రామ రామ అని చెప్తూ ఉంటారు మన వాళ్ళని అడగాలి ఎవరిన మీరు రామ రామ అని చెప్పి తలంపు చేస్తారు అట్లా అని సత్సంగ్ ఎక్కడ జరిగినా అక్కడ పోయి మనం మిక్స్ అయ్యి కూర్చొని వాళ్ళని ప్రశ్న అడగాలి ఏ విధంగా హనుమాన్ కోసం చెప్తారు సత్సంగ్ జరుగుతూ ఉండేటప్పుడు గుప్తంగా ఒక షూస్ లోపల కూర్చున్నాడంట మనకు కూడా ఛాన్స్ తీసుకోవాలి సర్వీస్ కోసం బాగా సర్వీస్ చేయాలంటే ఎక్కడంటే అక్కడ సర్వీస్ సత్సంగ్ జరిగితే అంటే ఈ బ్రహ్మకుమారి వేషంలో పోకూడదు వాళ్ళలాగే పోయేసి కూర్చొని అడగవచ్చు सर्विस में सफलता तब होंगी जब ज्ञान की पॉइंट्स बुद्धि में होगा ज्ञान में मस्त होंगे సర్వీస్లో సఫలత ఎప్పుడు ఉంటుందంటే మన బుద్ధిలో జ్ఞాన పాయింట్స్ ఎక్కువ ఉండాలి జ్ఞానంలో విలీనమైపోయి దాన్నే విచారం చేస్తూ ఉండాలి సర్వీస్కి అనేక युक्तियाँ हैं रामायण भागवत आदि की भी बहुत बातें हैं जिस पर तुम दृष्टि दे सकते हो అంటే సర్వీస్ చేసానికి అనేక యుక్తులు ఉంది రామాయణం మహాభారత ఇదంతా ఉంది కదా కొన్ని విషయాలు దాని నుంచి కూడా తీసుకొని చెప్పచ్చు మనం దానిపైన కూడా కొంచెం చూడాలి तो सिर्फ अंधश्रद्धा से बैठ सत्संग थोड़ी करना है अंधश्रद्धा वशमై सत्संग చేయకూడదు జ్ఞానయుక్తంగా చేయాలి बोलो हम तो आपका कल्याण करनी चाहते हैं వాళ్ళకి చెప్పాలి మేము మీ కళ్యాణ్ చేయాలని వచ్చినామట అంటే ఈ కుంభమేళా జరిగినప్పుడు ఒకరు అఘోరి ఆ మాత ఎంత బాగా అందరికీ చెప్తుంది ఇప్పుడు కలియుగం వినాశం అయిపోతుంది ఇదే లాస్ట్ కుంభమేళా మరి సత్యుగం రెడీ అవుతూ ఉంది అన్నీ చెప్తుంది అంటే బాబా బిడ్డలాగే ఆమె కూడా ఉంది గుప్త వేషంలో సర్వీస్ చేస్తూ ఉంది तो वो भक्ति बिल्कुल अलग है ये ज्ञान अलग है ज्ञान एक ज्ञानेश्वर बाप ही देते हैं सर्विस तो बहुत है सिर्फ ये बताओ कि ऊंचे से ऊंचे बाप कौन है అంటే జ్ఞాన సాగర్ ఒక్కరే నాలెడ్జ్ ఇచ్చేది సాధ్యం జ్ఞానమే వేరే భక్తియే వేరే సో జ్ఞాన సాగర్ జ్ఞానేశ్వరి మనకు చెప్తారు సర్వీస్ ఏమో చాలా ఉంది చేశాను చెప్పారు శ్రేష్టాది శ్రేష్ఠ ఎవరు భగవాన్ పరీక్ష మనం కంపల్సరీగా అందరికీ ఇవ్వాలి శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఆస్తి ఇస్తారు వాళ్ళ దగ్గర ఉంటే మనకు ఆస్తి దొరుకుతుంది ఈ విషయాలంతా చెప్పాలి సర్వీస్ చేయాలి బాకీతో సబ్ రచన మిగతా వాళ్ళ రచన వాళ్ళ దగ్గర ఉండే ఆస్తి దొరకదు बच्चों को सर्विस का शौक होना चाहिए तुम्हें राजाई करनी है तो प्रजा भी बनानी है
ये महामंत्र कम थोड़ी है, बाप को याद करो అంతమతి సుగతి హో జాయింగ్. అచ్చా, అంటే బిడ్డలకు సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు రాజ్యం చేయాలంటే మీరు ప్రజలు కూడా తయారు చేసుకోవాలి. ఈ మహామంత్రం కూడా ఏం తక్కువ లేదు. తండ్రి తలంపు చేసేది అంతమతి సుగతి అయిపోతుంది. ఇదన్నీ వివరంగా అందరికి చెప్పాలి. అచ్చా, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसरा मुख्य सार. बाप ने जो वशीकरण मंत्र दिया है वो सबको याद दिलाना है. సర్వీస్ కి భిన్న భిన్న యుక్తియా రచనించాయి. అంటే తండ్రి మనకు వశీకరణ మంత్రం ఇచ్చినారు, అది అందరికీ స్మృతి ఇవ్వాలి, జ్ఞాపకం చేయించాలి. సర్వీస్లో ఎన్ని వెరైటీ యుక్తులు బాగా చెప్తారు, అదన్నీ మనం తీసుకొని చేయాలి, ఆ యుక్తి రచన చేసుకోవాలి. అయితే గుంపులో పోయి సమయాన్ని వేస్ట్ చేయకూడదు. అంటే పర్సనల్గా అందరికీ ఒక్కొక్కరికి చెప్పాలి. ज्ञान की पॉइंट्स बुद्धि में रख, ज्ञान में मस्त रहना है. నాలెడ్జ్ ది పాయింట్స్ అంతా బుద్ధిలో పెట్టుకొని దాంట్లోనే మస్త్ అయిపోవాలి. हनुमान की तरह सत्संगों में जाकर बैठना है, फिर उनकी सेवा करनी है. खुशी में रहने के लिए सारा दिन सेवा करनी है. అంటే హనుమాన్ లాగా మనం వేరే సత్సంగంలో పోయి కూర్చొని అందరికి చెప్పాలి, బాగా సేవ చేయాలి. మరి చాలా సంతోషంగా ఉండాలంటే రోజంతా సేవ చేయాలి. వరదానం. मैं और मेरापन को बलि चढ़ाने वाले संपूर्ण महाबली भव. నేను నాదినే మాటల్నే బలి ఇచ్చేవాళ్ళు సంపూर्ण महाबली भव. हद के कोई भी व्यक्ति व वैभव से लगाव, यही मेरापन है. ये मेरापन को और मैं करता हूँ, मैं किया, इस मैंपन को संपूर्ण समर्पण करने वाले अर्थात बलि चढ़ने वाली महाबली है. అంటే ఈ హద్దులో ఎవరిపైన మోహం ఉంటే దాన్ని వదిలేయాలి. అంటే అదే నాది 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 అని అర్థం. వ్యక్తి కానీ వైభవం కానీ దేనిపైన అటాచ్మెంట్ ఉండకూడదు. ఇంకొకటి మేరా పన్, నేను చేస్తున్నాను, మేరా పన్ ఆర్ మై పన్, ఇది రెండు. నాది నాది మరి నేను 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 చేస్తున్నాను అట్లా కాదు. ఈ నేను మరి నాది ఈ రెండింటిని సంపూర్ణంగా సమర్పణ చేసేదే మహాబలి అయ్యేది అని అర్థం. జబ్ हद का मैंपन समर्पण हो तब సంపూర్ణ బాప్ సమాన్ బనింగ్. ఎప్పుడు హద్దులో నేను నేను అనేది అర్పణ చేసేస్తామో సమర్పణ చేసేస్తామో అప్పుడే సంపూర్ణ తండ్రి సమాన్ అవుతాం. मैं कर रहा हूँ नहीं, బాబా करा रहा है, బాబా చలా రహా హై. నేను చేస్తున్నాను అని రాకూడదు, బాబా నడిపిస్తున్నారు అని రావాలి. బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు. तो किसी भी बात में मैं के बजाय सदा नेचुरल भाषा में हो कि बाबा शब्द बाबा ही आए, मैं शब्द नहीं. ఏదైనా ఒక మాటలో నేను నేను చెప్పేదానికి బదులుగా న్యాచురల్గానే సదా ఈ భాష ఉండాలి. బాబా అని శబ్దం, బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు, అన్నీ బాబాని. నేను నేను అనేది శబ్దం ఉండకూడదు. స్లోగన్. संकल्प में ऐसे दृढ़ता धारण करो जिससे सोचना और करना समाप्त हो जाए. సంకల్పంలో ఇట్లా దృఢత ధారణ చేసుకోవాలి. దాని నుంచి ఎక్కువ ఆలోచన చేసేది ఇది సమాప్తి అయిపోయింది. संकल्प में ऐसा दृढ़ता धारण करो जिससे सोचना और करना समान हो जाए. అంటే సంకల్పంలో ఇట్లా దృఢత ధారణ చేసుకోండి. దాని నుంచి ఆలోచన చేసేది, ప్రాక్టికల్ చేసేది
సమాన్ అయిపోవాలి. మరి अव्यक्त इशारा समय प्रमाण अभी मनसा और वाचा की इकट्ठा सेवा कर. ఈ సమయం అనుసారంగా ఇప్పుడు మనస మరి వాచ రెండు చేరి సేవ చేయాలి. लेकिन वाचा सेवा सहज है, मनसा में अटेंशन देने की बात है. इसलिए सर्व आत्माओं के प्रति मनसा में शुभ भावना शुभ कामना के संकल्प हो. అంటే వాచా సేవ చేసే చాలా ఈజీ, అంటే మనసా పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. అందుకే బాబా చెప్తారు సర్వాత్మల పైన మనసులో शुभ भावना शुभ कामनादि संकल्प ఉండాలి. बोल में मधुरता संतुष्टता सरलता की नवीनता हो तो सहज सफलता मिलती रहेंगी. మాటలో మధురత సంతుష్టత సఫలతాది నవీనత ఉండాలి. అప్పుడే సహజంగా సఫలత దొరుకుతుంది మనకు. ఓం శాంతి. आनंद के प्रदाता हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा सादर पधारिए. मंजुल मधुर निमंत्रण अंतःकरण से कण कण प्रभु आपको बुलाता. सादर पधारिए सादर पधारिए. बिछड़े हैं कल्प भर के प्यासे मिलन के कब से, बच्चे बुला रहे हैं मिल जाओ आज हमसे. दृष्टि से सृष्टि रच दो, मुरली से रंग भर दो. वरदानों के हे दाता सादर पधारिए सादर पधारिए. कोमल सी भावनाएं निर्मल हृदय का कहना, संगम युग में बाबा संग आपके ही रहना. धरती भी नग़मे गाती, अंबर भी गुनगुनाता, संसार सारा गाता. सादर पधारिए सादर पधारिए. तेरे प्यार को संजोए नैनों को है भिगोए, यादों के मोतियों को सांसों में है पिरोए. वो सद्गुणों के सागर भरने हर एक गागर, हर ही तुम्हें बुलाता. सादर पधारिए सादर पधारिए. आनंद के प्रदाता हे स्नेह शक्ति दाता,
सादर पधारिए, सादर पधारिए।